సో నవీన్ పట్నాయక్ సంబంధించి కూడా ఆయన వయసు కూడా ఇబ్బందిగా ఉంది. ఆయనకు కూడా వారసు లేరు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ బిజు పట్నాయక్ కొడుకుగా ఆయనకి ఇప్పటికీ అంతే ఆదరణ ఉన్నది. ఒడిశాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అంటే కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉందా, ఎన్డీఏ సర్కార్ ఉందా, మోడీ సర్కార్ ఉందా? 3 సర్కార్లు 3 ప్రభుత్వాలలో కూడా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టడు, ఎక్కువ ఉపన్యాసాలు కూడా ఇవ్వడు. ఆయన ఒడియాను కనీసం రాయలేనటువంటి స్థితి. ఎందుకంటే ఆయన ఇక్కడ చదువుకోలేదు, లండన్లో చదువుకున్నాడు కాబట్టి ఆయన సొంత భాషను కూడా ఎక్కువగా రాయలేడు. ఆయన వెళ్ళి పబ్లిక్ మీటింగ్లలో కూడా ఎక్కడ కూడా బహిరంగ సభల్లో గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వడు. వెళ్ళి మన గుర్తు ఇది, మన పార్టీ ఇది, మీరు ఓటేయండి అని చెప్పి వచ్చేస్తాడు. కనీసం బస్సులో నుంచే నిలబడి మాట్లాడొచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. చాలా తక్కువగా ఉంటాడు. ఎంత ఆర్భాటాలు లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్. కాబట్టి సరే ఆయన చుట్టూ ఉండేటువంటి నాయకులు, ఆయన మంత్రి పదవులు ఇచ్చేటువంటి నాయకుల పెత్తనం పెరిగిపోయింది, వాళ్ళ అవినీతి పెరిగిపోయింది అనేటువంటిది ఒకటి ఉన్నా కూడా ఒడిశాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అందిపుచ్చుకోలేదు. ఆ స్థానాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది. నవీన్ పట్నాయక్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎక్కడ దేశ వ్యతిరేకతకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడు. యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా ఒడిశాకు సంబంధించినటువంటి నిధులు ఎట్లా తీసుకొచ్చుకోవాలో ఆయనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఎవరితో కొట్లాట పెట్టుకోడు, ఎవరితో వ్యతిరేకత ఉండదు, అట్లానే ఎవరితో స్నేహం ఉండదు. యూపీఏ తోటి, ఎన్డీఏ తోటి అంతే దూరంగా ఉండి కేవలం ఒడిశాకు సంబంధించినటువంటి మాటలు తప్ప ఇంకొకటి మాట్లాడినటువంటి వ్యక్తి. ఒడియాకి ఏం కావాలి, దానికి సంబంధించినటువంటిది ఏం కావాలి, మా అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులేంటి, నరేంద్ర మోడీ సర్కార్తోటైనా అదే మాట్లాడతాడు, యూపీఏ సర్కార్లో ఉన్నా కూడా అదే మాట్లాడేటువంటి వ్యక్తిగా, ఆర్భాటాలు లేని వ్యక్తిగా, వరుసగా 4 సార్లు గెలిపిస్తున్నారు ప్రజలు అంటేనే, 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడంటేనే ఆయనకు సంబంధించినటువంటి చరిష్మా ఎట్లుందో మనకు తెలియవచ్చు. ఒడిశాకు సంబంధించినటువంటి ప్రజలు ఇప్పటికీ ఆయనను అట్లనే చూస్తారు. బిజు పట్నాయక్ కొడుకుగా ఇంకా అదే లాలిత్యంగా ఆయనను చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి